ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. సో, దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి రాజ్యాంగంలో థర్డ్ పార్ట్‌లో ఉన్నాయి మనకి. మూడవ భాగంలో ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అంటే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఏ భాగంలో ఉన్నాయమ్మా ఇవి? రాజ్యాంగంలో మూడవ భాగంలో ఉన్నాయి. ఏ భాగంలో? మూడవ భాగంలో. ఎన్ని ఉన్నాయి? ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయంటే ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35. మనకి ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? మన రాజ్యాంగానికి చాలా పేర్లు ఉన్నాయి కదా, అటుకుల బొంత, ఐరావతం, ఇలా. అంటే అటుకుల బొంత అని ఎందుకంటాం అంటే మనం వేరే వేరే దేశాల రాజ్యాంగాల నుంచి మనకి నచ్చిన అంశాలను తెచ్చుకుని మన రాజ్యాంగంలో పొందుపరుచుకోవడం జరిగింది. సో దీనిలో భాగంగానే ఈ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అమెరికా నుండి తెచ్చుకోవడం జరిగింది. ఏ కంట్రీ నుంచి తెచ్చుకున్నానన్నా అమెరికా నుండి తీసుకోవడం జరిగింది. ఏ భాగంలో ఉన్నాయి? మూడవ భాగంలో ఉన్నాయి. ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉన్నాయి? ఆర్టికల్ 12 టు 35. అండ్ ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం అంటే అమెరికా నుంచి తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. అసలు ఈ ప్రాథమిక హక్కుల్ని ఎందుకు మన రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం జరిగింది? ఎవరి సూచన మేరకు ప్రవేశపెట్టారు? దీనికంటూ చారిత్రక నేపథ్యం ఏదైనా ఉందా లేదా అనేది తెలుసుకుందాం. దీనికంటూ ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఆ చారిత్రక నేపథ్యం ఏంటంటే ఈ చారిత్రక నేపథ్యం ఏమీ లేదమ్మా. ఫస్ట్ మనకి ఏమని చెప్పారు? చారిత్రక నేపథ్యం ఏంటంటే ఈ ఫండమెంటల్ రైట్స్ మనకు కావాలి అని ఫస్ట్ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్. మనం ఈ పేరు చాలాసార్లు వినే ఉంటాం. మనకు బాగా తెలిసిన వ్యక్తి బాలగంగాధర్ తిలక్. ఈ బాలగంగాధర్ తిలక్ ఏంటంటే ఇండియన్స్కి ఫండమెంటల్ రైట్స్ కావాలి అనేసి చెప్పారు. ఎప్పుడు చెప్పారు? 1895 సంవత్సరంలో. ఏ ఇయర్లో చెప్పారమ్మా? 1895 సంవత్సరంలో. దేని ద్వారా చెప్పారు? స్వరాజ్య బిల్లు అని ఒక బిల్లుని ప్రవేశపెట్టి ఈ బిల్లు ద్వారా, స్వరాజ్ బిల్లు ద్వారా 1895లో బాలగంగాధర్ తిలక్ ఇండియన్స్కి ఫండమెంటల్ రైట్స్ కావాలని చెప్పారు. ఇండియన్స్కి ఫండమెంటల్ రైట్స్ ఎందుకు కావాలి అనేసి అన్నారు అంటే వాళ్ళకి ఇండియన్స్కి స్వేచ్ఛ కావాలి, వాళ్ళని అందరూ సమానంగా చూడాలి, సమానత్వం ఉండాలి, వాళ్ళ ఆస్తిని వాళ్ళు పరిరక్షించుకోవాలి, వాళ్ళ ప్రాణాలను వాళ్ళు పరిరక్షించుకోవాలి. సో ఇవన్నింటికి ఏం కావాలి అంటే ఇవన్నీ కాపాడుకోవాలి అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి ఈ బాలగంగాధర్ తిలక్ అని ఆయన చెప్పడం జరిగింది. ఈ బాలగంగాధర్ తిలక్కి ఒక బిరుదు కూడా ఉందమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఆయన బిరుదు ఏంటి అంటే లోకమాన్య అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకేనా? లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ఈయన ఏం చేశారు? ఫస్ట్గా ఫండమెంటల్ రైట్స్ కావాలి అని కోరడం జరిగింది. ఎప్పుడు? 1895లో. ఏ బిల్లు ద్వారా? స్వరాజ్ బిల్లు ద్వారా. ఓకేనా? నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే క్లారిటీ కోసం. నెక్స్ట్, ఇప్పుడు ఈ బాలగంగాధర్ తిలక్ వచ్చింది కాబట్టి ఈయన గురించి మనం ఒక 2 విషయాలను డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్గా మనకి బిఫోర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రానికి ముందు స్వాతంత్రకాంక్ష ఇండియన్స్ అందరికీ చాలామందికి ఉండేది. ఈ ఇండియన్స్ స్వాతంత్రాన్ని సాధించడం కోసం వాళ్ళు చేసిన పోరాటాన్ని బేస్ చేసుకుని వాళ్ళని 3 టైప్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఎలా డివైడ్ చేయొచ్చమ్మా? ఫస్ట్ వన్ ఎలా డివైడ్ చేయొచ్చు అంటే వీళ్ళని మితవాదులు అని. నెక్స్ట్ సెకండ్ వాళ్ళని ఎలా అంటే అతివాదులు అని డివైడ్ చేయొచ్చు. ఆ థర్డ్ పర్సన్స్ 3 టైప్స్ అని చెప్పాను కదా, థర్డ్ వాళ్ళని ఏమంటారంటే థర్డ్ దాన్ని యాక్చువల్గా గాంధీ యుగం అనేసి అంటారు. గాంధీ యుగం. వీళ్ళని ఎలా డివైడ్ చేయొచ్చు? మితవాదులు, అతివాదులు అండ్ గాంధీ యుగం. ఎందుకు ఇలా డివైడ్ చేసామంటే యాక్చువల్గా స్టార్టింగ్ ఎవరైతే స్వతంత్రం కోసం పాటుపడ్డారో వాళ్ళని మితవాదులు అంటాం. ఇలా మితవాదులు అని ఎందుకు అన్నాము అంటే వీళ్ళు ఏంటంటే చాలా కూల్గా, పొలైట్గా వాళ్ళకి స్వతంత్రం కోసం ఏం చేస్తారు అంటే వాళ్ళని అడగడం, బ్రతిమాలడం, నెక్స్ట్ నిరాహార దీక్షలు చేయడం, అలాంటివి చిన్నవి మాత్రమే చేస్తూ ఉంటారు. వీళ్ళు
మితవాదులు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే వీళ్ళ ఇయరు 1885 నుండి 1905. ఈ మితవాదులు 1885 నుంచి 1905 వరకు స్వతంత్రం కోసం పాటుపడ్డారు. కానీ వీళ్ళ వల్ల స్వతంత్రం రాదు, ఇలా మనం శాంతిగా పోరాడితే ఏం జరగదు అని చెప్పి కొద్దిమంది ఏం చేశారు అంటే కొంచెం విప్లవకారుల్లా బిహేవ్ చేస్తారు. ఈ విప్లవకారుల్లా బిహేవ్ చేసే వాళ్ళని మనం అతివాదులు అని అంటాము. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 1905 to 1920, 1905 నుంచి 1920 వరకు వీళ్ళది యుగం నడుస్తుంది. అంటే ఎక్స్ట్రీమిస్ట్స్ వాళ్ళది నడుస్తూ ఉంటుంది. దీని తర్వాతదే మనం గాంధీ యుగం అంటాం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 1920 నుండి 1947 వరకు, 1920 to 1947. ఓకేనా. ఎవరైతే సామరస్యంగా ఉంటారో వాళ్ళు, ఎవరైతే కొంచెం విప్లవకారుల్లో ఉంటారో వాళ్ళు. నెక్స్ట్ గాంధీ యుగం అంటే మనకు తెలిసిందే. ఇది ఈ 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ 3 రకాల్లో ఈయన బాలగంగాధర్ తిలక్ అనేవాడు అతివాది. ఇక్కడ అతివాదులకి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలనుకుంటే మనం లాల్, బాల్, పాల్ అంటే లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళు ముగ్గురిని, ఇంకా చాలామంది ఉంటారు. దీనిలో మెయిన్గా మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలనుకుంటే వీళ్ళు. ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే, గోవింద్ రాగడే, డబ్ల్యూసి బెనర్జీ, ఇలాంటి వాళ్ళంతా ఇక్కడ మితవాదుల్లో వస్తారు. ఓకేనా. గాంధీ యుగం అంటే నెహ్రూ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళంతా గాంధీ యుగంలో వస్తారు. ఓకే.